టీ20 వరల్డ్ కప్ సూపర్ 8 లో భాగంగా భారత్ దక్షిణాఫ్రికాల మధ్య రేపు అహ్మదాబాద్ వేదికగా మ్యాచ్ జరగనుంది. అయితే ఇరు జట్లు బలమైనవే. గెలుపు అనేది ఎవరికంత సులువు కాదు. రెండు జట్లు కూడా గ్రూప్ స్టేజ్ లో 4 మ్యాచ్లు గెలిచి సూపర్ 8 కు చేరుకున్నాయి. అంటే బలాలు సమానమేనని అనుకోవాలి. టీ20 మ్యాచ్లలో భారత్ వైపు గణాంకాలు మొగ్గు చూపుతున్నప్పటికీ దక్షిణాఫ్రికాను అంత తేలిగ్గా తీసి పారేలేం. ఆ జట్టులో అందరూ మంచి ఫామ్ లో ఉన్నారు. అందులో భారత్ లోని మైదానాలకు వారు అలవాటు పడి ఉండడం కూడా కొంత సఫారీలకు సానుకూల అంశంగానే చెప్పాలి. బ్యాటింగ్ బౌలింగ్ లోను దక్షిణాఫ్రికాను ఏమాత్రం తీసి పారేలేం. ఇక ఫుల్ ఫామ్ లో ఉన్న మరోవైపు భారత జట్టు కూడా గ్రూప్ స్టేజ్ లో 4 మ్యాచ్లు గెలిచి సూపర్ 8 లోకి అడుగు పెట్టింది. అయితే జట్టులో సమన్వయలేమి కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. అభిషేక్ శర్మ ఫామ్ లో లేకపోవటం జట్టుకు కొంత నిరాశ కలిగించే అంశం. ఒకవేళ ఇషాన్ కిషన్ వికెట్ ను కోల్పోతే టాప్ ఆర్డర్ లో పరుగులు రాబట్టడం కష్టం. అయితే ఫినిషర్లు రాణిస్తున్నప్పటికీ టాప్ ఆర్డర్ కూడా రాణిస్తేనే పరుగుల వద్ద పారేది. పాకిస్తాన్ పై కొంత సులువుగా విజయం సాధించిన టీమిండియా అమెరికా నెదర్లాండ్స్ పై గెలిచేందుకు కొంత చెమటోచాల్సి వచ్చింది. అభిషేక్ శర్మ గనుక పుంజుకొని ఆడితే మాత్రం భారత్ స్కోరు పరుగులు పెట్టడం ఖాయం. ఇక తిలక్ వర్మ కూడా స్ట్రైక్ రేటు పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇక టీమిండియా బౌలింగ్ విభాగంలో వరుణ్ చక్రవర్తి, బుమ్రాలు కీ రోల్ పాత్ర పోషించనున్నారు. ఇక ఫీల్డింగ్ లో కొంత లోపాలు జట్టును దెబ్బతీస్తున్నాయి. టీమిండియా ఇది సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక రెండు జట్లు బలమైనవే కావడంతో సండే రోజు జరిగే మ్యాచ్ మాత్రం టెన్షన్ మధ్య జరుగుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కానీ టీమిండియా సొంత మైదానంలో ఆడుతుండడం కొంత అడ్వాంటేజ్ అనే చెప్పాలి. ఇక నరేంద్ర మోడీ పిచ్చి మాత్రం అటు బ్యాటర్లకు బౌలర్లకు సమానంగా అనుకూలిస్తుంది. అంటే మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠ రేపడం ఖాయం. గెలుపు ఎవరన్నది అంచనా కష్టమే.